హాయ్, ఈరోజు నేను ఓల్డ్ గోవాలోని 450 ఇయర్స్ చర్చ్ గురించి చెప్తాను. అదే బాసిలికా ఆఫ్ బామ్ జీసస్. ఇక ఇదే ఎంట్రన్స్ అనమాట. మీరు అక్కడ చిన్న ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది లోపలికి. మీరు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన వెంబడే మీకు ఫస్ట్ దాని యొక్క హిస్టరీ కనిపిస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇదే హిస్టరీ అండ్ దాని పక్కనే టైమింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. టైమింగ్స్ ఇదే అండి బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. స్టోరీ ఏంటంటే సింపుల్గా చెప్తాను. దీనిలో ఒక సెయింట్ బాడీ ఉందన్నమాట. ఆయన పేరు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఆయన చనిపోయి 472 ఇయర్స్ అయింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ ఇంకా డెకీ అవ్వలేదన్నమాట. సో ఇప్పటికీ ఒక సిల్వర్ క్యాస్కెట్లో అలానే భద్రపరిచి ఉందన్నమాట. సో అది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పబ్లిక్స్ కోసం కానీ అలాగే విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళ కోసం ఓపెన్ చేస్తారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని. ఆయనే అండి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈయనే. ఇదే సెయింట్. నో ఫోటోగ్రఫీ, నో వీడియోగ్రఫీ. ఇది ఎంట్రన్స్. లోపల వీడియో తీయకూడదు. 450 ఇయర్స్ సీక్రెట్కి మనం ఇచ్చే రెస్పెక్ట్. ఇది ఇన్సైడ్. ఇది డోర్కు ఉంటుంది. ఇది లోపల నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ బిగ్ ట్రీ కనిపిస్తుంది కదా, పెద్ద చెట్టు. దాని కింద కూర్చోటానికి చైర్స్ కూడా ఉంటాయి అక్కడ. ఇది వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్, ఓల్డ్ గోవా చర్చ్. సైడ్ వే నుంచి ఇలా ఉంటుంది. లాటరైట్ స్టోన్స్ వాడారు, అందుకే ఇది న్యాచురల్ ఏసీగా పనిచేస్తుంది. చర్చ్ లోపల మాత్రం చాలా కూల్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఈ సైడ్ వ్యూ అయిన తర్వాత బ్యాక్ ఎండ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇది బ్యాక్ ఎండ్. ఇది బ్యాక్ ఎండ్ నుంచి టోటల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇంకొక సైడ్ వ్యూ ఇలాగా. సబ్స్క్రైబ్ చేయండి, గోవా మొత్తం చూపిస్తాను.